హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమండి, మన గగన్ వచ్చాడండి అని శారద చెప్పడంతో కృష్ణప్రసాద్, భూమి షాకింగ్గా లోపలికి వస్తారు. ఏమండి చూడండి, మన గగన్ అండి, పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏటో అని శారద అంటూ ఉంటుంది. శారద, వాడు మన గగన్ కాదు, ఆకలితో ఉన్న బిచ్చగాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? బిచ్చగాడు ఏంటి? బిచ్చగాడు కాదు, నా కొడుకు గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద, నువ్వు గగన్ గురించి ఎక్కువగా ఆలోచించి ఎవరిని చూసినా కూడా గగనే అనుకుంటున్నావు. వాడు గగన్ కాదు శారద, బిచ్చగాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. కాదండి, మన గగనేనండి. అమ్మ భూమి, నువ్వైనా చెప్పు మీ మామయ్యకి అని శారద అంటూ ఉంటుంది. మామయ్య చెప్పేది కరెక్ట్ అత్తయ్య, గగన్ బావ మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. క్షమించండి అయ్యా, భిక్షం కావాలని అడిగితే అమ్మగారే ఇంట్లోకి తీసుకొచ్చి టిఫిన్ పెడుతున్నారు అని బిచ్చగాడు చెప్తూ ఉంటాడు. పర్వాలేదులే, కడుపు నిండా తిని వెళ్ళు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరు చల్లగా ఉండాలయ్యా అని చెప్పి బిచ్చగాడు దీవించి కడుపు నిండా టిఫిన్ తింటూ ఉంటాడు. భూమి, నా కొడుకు ఈ లోకంలో లేడని అందరూ అంటున్నారు, కానీ నా కొడుకు ఈ లోకంలోనే ఉన్నాడు. ఈ అమ్మ కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ అపూర్వ, సూర్య ఇద్దరు కలిసి కుట్ర పన్ని బావను మన నుంచి దూరం చేశారు అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? మీ నానే కదా గగన్ని గన్తో షూట్ చేసింది అని శారద అడుగుతూ ఉంటుంది. నానా అని మనందరినీ నమ్మిస్తున్నారు అత్తయ్య, కానీ ఆ అపూర్వ, సూర్య ఇద్దరూ కలిసి బావను కావాలని చంపారు అనటానికి ఆధారం దొరికింది. ఆ ఆధారాన్ని ఉపయోగించుకొని ఆ అపూర్వను ముప్పు తిప్పలు పెడతాను అత్తయ్య. కాకపోతే మీరు అప్పటి వరకు శాంతంగా ఉండండి అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, నా కొడుకుని నా నుంచి దూరం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అమ్మ అని శారద ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళకు శిక్ష పడేలా నేను చేస్తాను అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. మావయ్య, అత్తయ్యను జాగ్రత్తగా చూసుకోండి, నేను బయలుదేరుతాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు నక్షత్ర టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో గగన్ పాట పాడుతూ క్లబ్లో రాక్ స్టార్ ఆకాష్గా నక్షత్రకు కనిపిస్తాడు. నక్షత్ర గగన్ని చూసి, వీడేంటి ఆ గగన్లానే ఉన్నాడు, కానీ రాక్ స్టార్ ఆకాష్ అంటున్నారేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఈ భూమి వస్తుంది, ఇప్పుడు ఇతన్ని చూసేస్తుంది అని నక్షత్ర మనసులో అనుకుంటుంది. వెంటనే, ఏ భూమి, ఏంటి మా అమ్మను బెదిరిస్తున్నావు? మా అమ్మ నీకేం అన్యాయం చేసింది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. మీ అమ్మను నేను బెదిరించట్లేదు, హెచ్చరిస్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మీ మమ్మీ ఏం చేసిందో నీ కళ్ళతో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నా గగన్ బావను నా నుంచి శాశ్వతంగా దూరం చేసింది. నా బావను నాకు దూరం చేసిన మీ అమ్మకు శిక్ష పడేలా చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే చెర్రి పరిగెత్తుకుంటూ కంగారుగా భూమి దగ్గరకు వచ్చి, భూమి నీతో మాట్లాడాలి, ఇలారా అని చెప్పి భూమిని తీసుకొని పక్కకు వెళ్తాడు. ఈ చెర్రిగాడేంటి భూమితో మాట్లాడాలని అంత కంగారుగా చెప్తున్నాడు? ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? చాటుగా ఉండి వింటాను అని నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఏంటి చెర్రి, చెప్పు అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, కమిషనర్ గురించి ఎంక్వైరీ చేశాను. మనకు దొరికిన ఆధారాన్ని తీసుకెళ్లి కమిషనర్కి ఇస్తే అపూర్వ అయినా సూర్య అయినా తప్పించుకోలేవరు, వాళ్ళకు శిక్ష పడుతుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే వెళ్దామా చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. పద భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు. ఇక భూమి, చెర్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళకు ఏం ఆధారం దొరికింది? కమిషనర్ దగ్గరకు వెళ్తే మమ్మీ, ఆ సూర్య తప్పించుకోలేవరు, మమ్మీకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది. వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తుంది. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి బేబీ అని అడుగుతూ ఉంటుంది. మమ్మీ, చెర్రి భూమి దగ్గరకు వచ్చాడు, భూమి చెర్రి ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారంటే, ఏదో వాళ్ళకు ఆధారం దొరికిందంట, దాన్ని తీసుకొని కమిషనర్ దగ్గరకు వెళ్తున్నారంట. ఆ ఆధారం చూపించి నీకు, ఆ సూర్యకు శిక్ష పడేలా చేస్తారంట మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. అవును బేబీ, ఆ భూమికి, చెర్రి గడికి ఇద్దరికి కూడా సూర్య సెల్ ఫోన్ దొరికింది. సూర్య సెల్ ఫోన్లో నేను ఆ గగన్ని చంపేయమని చెప్పినట్టు క్లియర్గా రికార్డ్ అయి ఉంది.
ఆ ఆధారాన్ని పెట్టుకొని భూమి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ అయితే ఆ ఆధారం తీసుకెళ్ళి కమిషనర్కి ఇస్తే ఖచ్చితంగా కమిషనర్ నీకు ఆ సూర్యకు శిక్ష వేస్తాడా మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును బేబీ, కమిషనర్ వరకు వెళ్ళిందంటే నేను దొరికిపోతాను, ఇక ఈసారి నేను బెయిల్ మీద బయటికి రావటం కూడా కుదరదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ, నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు మమ్మీ, నీకోసం ఏమైనా చేస్తాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు ఇక ఏమీ చేయలేవు నక్షత్ర, నేను కూడా ఏమీ చేయలేవను. భూమి సాక్ష్యం తీసుకెళ్లి కమిషనర్కి ఇచ్చిందంటే గగన్ గాడు ఈ లోకంలో లేడు కాబట్టి ఖచ్చితంగా గగన్ని నేనే చంపేశానని చెప్పి ఆ కమిషనర్ నన్ను అరెస్ట్ చేస్తాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ నువ్వు అరెస్ట్ అవ్వటానికి వీల్లేదు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. బేబీ, నా పైన ప్రేమతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ భూమి దగ్గర ఉన్న సాక్ష్యాన్ని మనం ఎలా సంపాదించాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ సాక్ష్యాన్ని సంపాదించకపోతే ఏంటి, ఆ గగన్ని తీసుకొద్దాం అని నక్షత్ర అంటుంది. గగన్ని తీసుకురావటం ఏంటి బేబీ, గగన్ ఈ లోకంలో లేడు కదా, వాడు ఎప్పుడో చచ్చాడు కదా అని అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ ఇందాకలా టీవీలో గగన్ లాంటి వాడిని చూశాను, వాడి పేరు ఆకాష్ అంట, వాడు క్లబ్లో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం పాటలు పాడుతూ ఉంటాడంట, వాడు చూడటానికి అచ్చం గగన్లానే ఉన్నాడు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బేబీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును మమ్మీ, నా కళ్ళతో నేను చూశాను, గగనే అనుకున్నాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ నాకు వాడి డీటెయిల్స్ షేర్ చేస్తావా, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కలుస్తాను అని అపూర్వ అంటుంది. నేను కూడా వస్తాను మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. సరే బేబీ, నాకు లొకేషన్ షేర్ చేసి నువ్వు అక్కడికి వచ్చి వెయిట్ చేయి, ఇద్దరం కలిసి వెళ్ళి ఆ ఆకాష్తో మాట్లాడదాము, వాడు అచ్చం గగన్లా ఉంటే కనుక వాడే గగన్ అని భూమిని నమ్మిద్దాము అని చెప్పి అపూర్వ అంటుంది. సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. మమ్మీ నీకు లొకేషన్ షేర్ చేశాను, నేను బయలుదేరుతున్నాను, నువ్వు కూడా వచ్చాయి అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే బేబీ అని అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. మేడం, మన సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికిందా అని సూర్య అడుగుతూ ఉంటాడు. మళ్ళీ వచ్చి చెప్తాను అని అపూర్వ సూర్యతో చెప్పి కంగారుగా వెళ్తూ ఉంటుంది. మరోవైపు భూమి చెర్రీ ఇద్దరూ కలిసి కమిషనర్ దగ్గరకు వెళ్తారు. నమస్కారం కమిషనర్ గారు అని భూమి చెప్తూ ఉంటుంది. నమస్కారం, ఎవరు మీరు అని చెప్పి కమిషనర్ అడుగుతూ ఉంటాడు. నేను శరత్ చంద్ర గారి కూతురు భూమిని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నమస్తే అమ్మా, కూర్చో అని చెప్పి కమిషనర్ చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా వచ్చారు, ఏదైనా పని పడిందా నాతో అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి ఈ రికార్డ్ చూడండి కమిషనర్ గారు అని చెప్పి భూమి అంటుంది. ఇక రికార్డ్ని కమిషనర్ చూస్తూ ఉంటాడు. ఎవరమ్మా ఈ మాటలు మాట్లాడింది, ఎవరిని చంపేయమని చెప్తున్నారు అని చెప్పి కమిషనర్ అడుగుతూ ఉంటాడు. నా మెడలో తాళి కట్టిన నా బావను నా నుంచి శాశ్వతంగా దూరం చేయాలని మా పిన్ని ఎస్పీ సూర్యతో కలిసి మాట్లాడిన మాటలు కమిషనర్ గారు. ఆ అపూర్వ ఇంతకు ముందే మా అమ్మను చంపిన కేసులో అరెస్ట్ అయింది, కానీ నిర్దోషిగా సాక్ష్యాన్ని తారుమారు చేసి బయటికి వచ్చింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ అపూర్వ తప్పించుకోకూడదు, మీరైతేనే మాకు న్యాయం జరుగుతుందని ఆధారాన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాము. ప్లీజ్ కమిషనర్ గారు, మీరే మా బావకు న్యాయం చేయాలి. మా బావను ఆ అపూర్వ ఎస్పీ సూర్యతో కలిసి చంపించింది అనటానికి ఈ సాక్ష్యం చాలు కదా, ప్లీజ్ ఆ అపూర్వని సూర్యని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించండి కమిషనర్ గారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇంత సాక్ష్యం దొరికిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటామమ్మా, ఇప్పుడే మా వాళ్ళకు చెప్తాను అని కమిషనర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. నమస్తే సార్ అని కమిషనర్కి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. వెంటనే శరత్ చంద్ర గారి ఇంటికి వెళ్ళండి, అపూర్వ అనే ఆవిడను అరెస్ట్ చేయండి, అలాగే ఎస్పీ సూర్యను కూడా కస్టడీలోకి తీసుకోండి అని కమిషనర్ చెప్తూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి పోలీసులు ఫోన్ కట్ చేస్తారు. అమ్మ భూమి, నీ బావను నీ నుంచి దూరం చేసిన అపూర్వకు ఎస్పీ సూర్యకు నేను శిక్ష పడేలా చేస్తాను, ఇక నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి కమిషనర్ భూమికి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ అపూర్వను అరెస్ట్ చేస్తుంటే నా కళ్ళతో నేను చూడాలి సార్, నేను ఇంటికి వెళ్తాను అని భూమి అంటుంది. సరే అమ్మా అని చెప్పి కమిషనర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ నక్షత్ర ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆకాష్ అపూర్వ నక్షత్రాల దగ్గరకు వస్తాడు. అపూర్వ నక్షత్ర ఆకాష్ని చూసి షాక్ అవుతారు. గగన్ అని అపూర్వ అంటూ ఉంటుంది. హూ ఇస్ గగన్, ఐఎమ్ ఆకాష్ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నువ్వు గగన్ కాదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. గగన్ ఎవరో నాకు తెలీదు, అసలు గగన్ ఎవరు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. గగన్ ఎవరో నేను చెప్తా, కానీ
నేను చెప్పినట్టు చేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టు నేనెందుకు చెయ్యాలి, అసలు మీరు నాకేమవుతారు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ ఆకాష్, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నేను చెప్పినట్టు చెయ్యవా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నిజంగా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఈ డబ్బంతా నీకే సొంతం, ఇంకా కావాలంటే ఇస్తాను, కానీ కొన్ని రోజులు నేను చెప్పినట్టుగా యాక్ట్ చేయాలి అని చెప్పి అపూర్వ అంటుంది. ఏం చేయాలో చెప్పండి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అపూర్వ ఆకాష్కి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. ఇట్స్ ఓకే, మీరు చెప్పినట్టే చేస్తాను, మనం అనుకున్న విధంగా నాకు ఇస్తాన్న అమౌంట్ ఇవ్వాలి, లేదంటే మీ గురించి అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇస్తాను, నాతో రా అని చెప్పి అపూర్వ ఆకాష్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు పోలీసులు ఇంటికి వస్తారు. అపూర్వ గారు అని పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే శరత్చంద్ర బయటికి వస్తాడు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అపూర్వ గారు ఇంట్లో లేరా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. అపూర్వ అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు. అపూర్వ వదిన బయటికి వెళ్ళిందన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది. అప్పుడే భూమి చెర్రి కూడా ఇంటికి వస్తారు. ఏంటి ఎస్ఐ గారు ఇక్కడే ఆగిపోయారు, అపూర్వను ఇంకా అరెస్ట్ చేయలేదేంటి అని భూమి ఎస్ఐని అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారు ఇంట్లో లేరంట మేడం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, అపూర్వను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. గగన్ బావను ఎస్పీ సూర్యతో కలిసి అపూర్వనే చంపించింది అనటానికి సాక్ష్యం దొరికింది నాన్న, ఆ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి కమిషనర్కి ఇచ్చాను, అందుకే అపూర్వను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అపూర్వ చంపించిందా అని శరత్చంద్ర షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును నాన్న అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఫోన్ చేయండి శరత్చంద్ర గారు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక శరత్చంద్ర ఫోన్ తీసుకోగానే అప్పుడే అపూర్వ బయట నుంచి వస్తూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చారు అని అపూర్వ ఎస్ఐని అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నన్ను అరెస్ట్ చేయడానికా, నేనేం తప్పు చేశాను అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏం తప్పు చేశారంటే ఎస్పీ సూర్యతో కలిసి గగన్ని చంపించారు, అందుకు సాక్ష్యం దొరికింది అపూర్వ గారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. వాట్, నేను గగన్ని చంపించడం ఏంటి, గగన్ అసలు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది. గగన్ బ్రతికే ఉన్నాడా, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవును బాబా, గగన్ చచ్చిపోలేదు, గగన్ అని అపూర్వ పిలవటంతో అలా ఆకాష్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక భూమి చెర్రి ఆకాష్ని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇదిగో బాబా, గగన్ భూమి ఎప్పుడూ కూడా నన్ను శత్రువులానే చూస్తుంది, కానీ భూమి బాధపడుతుందని గగన్ని చూడగానే గగన్ని తీసుకుని భూమి కోసం ఇక్కడి వరకు వచ్చాను. భూమి ఇప్పటికైనా నమ్ముతావా, గగన్ని నేను చంపలేదని, నీ కళ్ళ ముందే గగన్ ఉన్నాడు, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ని వాపస్ తీసుకో అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక భూమి పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరకు వెళ్ళి ఆకాష్ని హగ్ చేసుకుంటుంది. ఇక ఆకాష్ అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ ఆకాష్కు సైగ చేస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.